అలాగే రమణ్ బాబు గారు, సత్యబాబు గారు, అలాగే మొగరాజు గారు, విజయ్ కుమార్ గారు. జయంతికి విగ్రహ ఆవిష్కరణకి నన్ను పిలవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యన యూత్ చాలా మంది యంగ్స్టర్స్ మనం చదువుకున్న తర్వాత కానీ ఏదైనా కానీ చరిత్రలు మర్చిపోయి కొత్త జనరేషన్ వెస్టర్న్ కల్చర్ ఇవన్నీ అలవాటు చేసుకుంటున్నా కానీ ఇక్కడ ఉన్న అంబేద్కర్ యూత్ మాత్రం ఆ మహానుభావుడిని నివాళులు అర్పించి మేము రానున్న రోజుల్లో ఈ విగ్రహం ఇక్కడ ఉన్నప్పుడు ఎంతో మంది ఇక్కడ నడుస్తూ వెళ్తున్నప్పుడైనా చూస్తూ వెళ్తున్నప్పుడైనా ఆయనలో కొంచెం అయినా నేర్చుకొని ఆయన చరిత్ర గురించి తెలుసుకొని ముందుకు వెళ్తారని చెప్పి ఆలోచించిన అంబేద్కర్ యూత్ కి మాత్రం నేను హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుసుకుంటున్నాను. ఈరోజు పెద్దలు చాలా మంది ఆ మహానుభావుడు చరిత్ర గురించి చెప్పారు. నేను యుఎస్ లో చదువుకున్నాను, మాస్టర్స్ చేశాను, అక్కడ వాషింగ్టన్ లో చదువుకున్నాను. చదువుకున్న టైంలోని నేను స్పీచ్ క్రాఫ్ట్ అని చెప్పి ఒక క్లాస్ ఉంటుంది మాకు. దాంట్లోని కూర్చొని నాకు మా క్లాస్లో 30 మంది ఉంటే దాంట్లో 29 మంది కూడా ఆ దేశపు వాళ్ళే, మన దేశం నుంచి ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉండేవాడిని. ఉన్నప్పుడు వాళ్ళు నాయకుల గురించి వాళ్ళు చెప్తూ ఉండేవారు. బయటికి ఆ ప్రొఫెసర్ ఒక్కొక్కరిని లేపి వాళ్ళ నాయకుడి గురించి చెప్పమన్నప్పుడు నేను ఆ రోజు గర్వంగా చెప్పుకుంది మాత్రం అంబేద్కర్ గారి గురించి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీ అందరికీ ఆయనలో కొన్ని లక్షణాలు మనం నేర్చుకోవాలి. ఈ రోజు ఏమవుతుందంటే మనం ఊర్లు వెళ్తున్నాం, విగ్రహాల ఆవిష్కరణ చేస్తాం. ఆ విగ్రహం ఎవరిదనేది కూడా కొంతమందికి తెలియకుండా విగ్రహావిష్కరణ చేసేస్తున్నారు. వాళ్ళ చరిత్ర ఏంటో తెలుసుకోరు. మనం అది పొలిటికలైజ్ చేసి ఆ విగ్రహావిష్కరణకి పొలిటికల్ లీడర్స్ ని పిలిచి మనం అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకోవాలని ఒక ఏం పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఆ చరిత్రను కూడా తెలుసుకొని ఒక 4-5 చెప్తే దానివల్ల ఏం జరుగుతుందని నేను ఒకటి చెప్తున్నాను. ఆయనలోంచి నేర్చుకోవాల్సిందంటే కసి. నేను ఇది సాధించాలి అని కసి. చాలా మంది ఏం చేస్తామంటే మనం ఏదైనా చరిత్ర నేర్చుకున్న తర్వాత మనం సాధిద్దాం అనుకుంటాం, నెక్స్ట్ రోజు అయితే మళ్ళీ వెళ్ళి గ్రౌండ్ లో కూర్చొని ఆడుకుంటాం, మనం పట్టించుకోం. కానీ ఆయన కష్టాల నుంచి వచ్చిన చరిత్ర, చిన్న వయసులోనే స్కూల్లో దాహం వేస్తే కూడా మంచినీళ్ళు ఇవ్వకుండా ఒక గ్లాస్ కి చైన్ కట్టి అక్కడికి వెళ్ళి తాగు అని చెప్పినప్పుడు నాకే ఎందుకు ఈ వివక్షత, ఒక గోని వేసి దాని మీద కూర్చోమన్నప్పుడు స్కూల్లోని నాకే ఎందుకు ఈ వివక్షత అనే భావన మనిషిలో పుట్టి అంత చిన్న వయసులోనే నో ప్యూన్ నో వాటర్ అని చెప్పి, అంటే ప్యూన్ లేకపోతే మాకు నీళ్ళు ఇవ్వరా అని చెప్పి ఆ రోజుల్లోనే చిన్న వయసులోనే ఉద్యమం చేసిన ఏకైక మహానుభావుడు అంబేద్కర్ గారు. ఆ ఉద్యమం దేని నుంచి పుడుతుంది అంటే ఆ కసి నుంచి పుడుతుంది. ఆ పుట్టిన తర్వాత ఆయన ఏమనుకుని ఉన్నాడు, ఎంతమంది అన్నతమ్ములున్నా ఎంతమంది అక్క చెల్లెలున్నా ఈ సమాజంలో గౌరవం అనేది ఉండాలంటే చదువు అనేది ఒకటే మార్గం. చదివితే నేను ఒక మాట చెప్తాను, ఒక రాజు అనేవాడు ఒక రాజ్యానికే రాజు ఉంటాడు, కానీ చదువుకునేవాడు ప్రపంచం మొత్తానికి రాజు అవుతాడు. దానికి బౌండరీస్ ఉండవు, దానికి లైన్లు ఉండవు. అమెరికాకి వెళ్ళినా చదువే, లండన్కి వెళ్ళినా చదువే, కానీ చదువుకునేవాడే రాజు అవుతాడని చెప్పి ఆ రోజు నుంచి కూడా ఆయన కసితో చదివాడు. ఆ కసి ఎంతవరకు చదివాడంటే నేను ఎందుకు నా క్లాస్లో ఆయన గురించి చెప్పుకున్నానని చెప్పాలి. ఎందుకంటే కొలంబియా యూనివర్సిటీ అని చెప్పి అమెరికాలో చాలా ప్రాధాన్యత కలిగిన యూనివర్సిటీ. ఈ రోజుకి కూడా నువ్వు ఎగ్జామ్ రాయి, ఏం రాయి, కింద దొర్లు ముక్కుకు రాయి, కానీ దాంట్లో సీట్ రావడం చాలా కష్టం. మన స్కూల్లో సీట్లకు వెళ్తాం, కానీ ఆ యూనివర్సిటీలో సీట్ రావడం చాలా కష్టం. ఆ రోజుల్లోనే 1920లోనే ఆయన వెళ్ళి ఆ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకున్నాడంటే చిన్న విషయం కాదు. దాని తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అని నేను వెళ్ళాను, అక్కడ ఆయన విగ్రహం ఉంది. నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటే తెల్లోలు తిరిగిన ప్రాంతంలో ఎంత వివక్షత ఉంటుందో మీకు తెలియదు. ఈ రోజుకి కూడా మనం చూసినట్టునే లండన్ లో వీడు ఇండియన్ రా, వీడు అక్కడ రా అని మాట్లాడతారు, రేసిస్ట్ ఉంటారు కొంతమంది. కానీ అలాంటి యూనివర్సిటీలోనే ఆయన విగ్రహం పెట్టి దండేసి పూజించారంటే ఎంత మహానుభావుడు అయి ఉంటాడో ఒకసారి మీరు అందరూ ఆలోచించవలసిన అవసరం.
మొన్న ఒక పెద్ద మనిషి ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ అంటారు కదా, అదే పాండిత్యం అనేది ఈయనకి పెట్టాలి, అంబేద్కర్ గారికి పండిత్ అని పెట్టాలి, కానీ వీళ్ళందరికీ పెట్టారంటే ఎందుకంటే నేను మాట్లాడుతున్నానంటే ఆ రోజుల్లో పిహెచ్డి చేసి థిసిస్ రాశారు క్యాస్టిజం మీద. ఆ బుక్స్ ఈ రోజుకి కూడా కొలంబియా యూనివర్సిటీలోని, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లైబ్రరీలోని ఇప్పటికీ ఉన్నాయి. ఆయన ఎన్ని వేల పుస్తకాలు అంటే 50,000 పైన పుస్తకాలు, నేను చదివిన దాంట్లో 50,000 పైన పుస్తకాలు ఆయన షిప్ లో ప్రయాణిస్తున్నప్పుడు, ఆ షిప్ మునిగిపోయినప్పుడు ఎన్నో పుస్తకాలు పోయాయి. ఆ తర్వాత ఆయన ఒకటే ఏం పెట్టుకున్నాడు, నేను ఒక లైబ్రరీ పెట్టాలి, ఆ లైబ్రరీలోని అన్ని పుస్తకాలు ఉండాలి. అలాగే ఆయన యూనివర్సిటీని స్థాపించారు చనిపోక ముందు. ఎంతో మంది చదువుకోవాలని. ఎందుకు చదువు 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 అని ఒకటే పట్టుకున్నారంటే, ఆ చదువుకుంటేనే ఆయన్ని మళ్ళీ ఈ రోజుకి కూడా మనం మహారాజులాగా ఆయన పూజించుకుంటున్నాం అంటే ఆ చదువు వల్ల. మనం విజయనగరం వెళ్ళాను, కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారి పేరు అంబేద్కర్. నేను ఆయన ఒక 5 నిమిషాలు కూర్చొని అడిగితే ఆ చరిత్రని చదవడం వల్ల ఆయన ఒక ఇన్స్పిరేషన్, ఆయన కూడా ఆయన్ని చూసి నేను చదువుకోవాలనే భావన ఆయన కలిగింది. అన్ని కులాల్లోని వివక్ష చూపించిన వాళ్ళు ఉండరు. అంబేద్కర్ గారిని సపోర్ట్ చేసింది బరోడా మహారాజు గారు. మహారాజు గారు సపోర్ట్ చేసి, ఎందుకు ఆయన చదువుతున్నాడని తెలిసి సపోర్ట్ చేశారు, స్టైఫండ్ ఇచ్చారు. కానీ నేను గాయత్రి దేవ్ అని చెప్పి ఆ బరోడా మహారాజు గారు అమ్మాయి పుస్తకం చదివాను. దాంట్లో ఆమె రాసింది అంటే ఈయన దగ్గర నుంచి ఏం క్వాలిటీ నేర్చుకోవాలని చెప్తున్నాను. 1 కసి, 2 కృతజ్ఞతా భావం. ఆ అమ్మాయి కనబడిన వెంటనే, ఆయన చాలా పెద్ద పొజిషన్ లా మినిస్టర్ గా ఉన్నారు అప్పుడు అంబేద్కర్ గారు. ఆ అమ్మాయి కనబడిన వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ తాతగారు సపోర్ట్ చేయడం వల్ల నేను చదువుకున్నానని చెప్పి ఆయన కృతజ్ఞత తెలుపుతారు. అంటే మనుషుల్ని మనం మర్చిపోకూడదు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు మన జీవితంలో మనం ప్రోత్సహిస్తున్నారు, అలా మర్చిపోకూడదు. అలాగే ఇప్పుడే అంబేద్కర్ గారు వాళ్ళ వైఫ్ గురించి చెప్పారు, రమాబాయి. రమాబాయి గారి గురించి మహారాష్ట్రలోని పూణేలో చదివాను. ఆమె విగ్రహం చూశాను, చాలా పెద్ద విగ్రహం. ఈరోజు మనం అంబేద్కర్ గారి విగ్రహం చూసాం, దీనికంటే పెద్ద విగ్రహం. ఆ విగ్రహం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. అంబేద్కర్ గారిని పూజించడం ఓకే, ఎందుకంటే ఆయన మన రాజ్యాంగం రాశారు, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లారు, దశ దిశ చూపెట్టారు కాబట్టి. కానీ వాళ్ళ సతీమణి రమాబాయి గారి విగ్రహం కూడా పెట్టి పూజిస్తున్నారేంటి అని చెప్పి నేను ఆ రోజు అడిగితే, మనం అంటారు సగం ఇంట్లో ఇల్లాలు, సగం భార్య, ఎక్కడున్న కష్టాల్లోని మగవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఇవన్నీ మనం వింటుంటాం. కానీ నిజమైన నిర్వచనం వాళ్ళ సతీమణి రమాబాయి. నేను ఆ చరిత్ర చదివినప్పుడు, ఆమె విగ్రహం చూసినప్పుడు, నేను ఏ విగ్రహం చూసినా కానీ ఆ చరిత్ర ఏంటని అడుగుతాను, అది నాకు అలవాటు. ఆమె చరిత్ర చూసినప్పుడు ఆమె ఎన్ని కష్టాలు పడినా కానీ, ఆయన లండన్ లో చదువుకుంటున్నప్పుడు ఒక్క ఫోన్ కానీ ఒక ఉత్తరంలో కానీ నాకు ఈ కష్టం ఉందని మాత్రం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే, ఈయన ఒక యజ్ఞం కోసం వెళ్ళారు, చదువుకోవడం కోసం వెళ్ళారు. చదివి ఆయన ఒక మహారాజులా తిరిగి వచ్చి మన దేశానికి ముందుకు తీసుకెళ్తాడనే దాని మీద ఆమె త్యాగం చేసింది. ఇప్పుడే చెప్పారు, కొడుకులు చనిపోయారు, 4 కొడుకులు చనిపోయారు. చనిపోయినా కానీ ఆయన కడుపులో పెట్టుకున్న బాధని తీసుకున్నాడు, కానీ ఆమె బాధను తీసుకుంది. కానీ ఏ రోజు కూడా వాళ్ళ భర్త ముందు కంప్లైంట్ ఇవ్వడం కానీ. అంటే ఎందుకు దేవత కింద ఆమెని మహారాష్ట్రలో విగ్రహం కట్టారంటే, ఇంత ఓర్పు, ఇంత సహనం, భూదేవ్ అంత ఓర్పు ఉండి వాళ్ళ మగుడికి సపోర్ట్ చేసి ఇంత స్థాయిలో దేశానికి త్యాగం చేసే విధంగా ఆమె వెనకుండి నడిపించిందంటే అది చిన్న విషయం కాదు. ఆమె ఒక కోరుకుండేది, ఒక దగ్గరికి వెళ్ళాలి, నేను ఒక దర్శనం చేసుకోవాలి, ఒక దగ్గరికి వెళ్ళాలన్నా కూడా లాస్ట్ కి అంబేద్కర్ గారు ఎప్పుడు ఈక్వాలిటీని చూస్తారు కాబట్టి లాస్ట్ కి ఆ కోరిక తీరకుండా కూడా చచ్చిపోయింది. ఎంత కష్టపడిందంటే అంత కష్టపడింది. ఈ రోజు మనం అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడల్లా, నేను ఎక్కడ మాట్లాడినా కూడా వాళ్ళ ఆవిడ గురించి, ఆమె చనిపోయిన తర్వాత ఆయన చాలా బాధపడుతుంది. ఈరోజు రాజ్యాంగం రాసినప్పుడు ఎంతో మందిని కమిటీ వేశారు. కమిటీలో ఒక్కొక్కడు ఆరోగ్యం బాగోకో, కొంతమంది వెనక్కి వెళ్ళిపోవడం, ఏం చేసినా కానీ అంబేద్కర్ గారు మాత్రం నేను మాట ఇచ్చాను, మాట ఇచ్చినప్పుడు
ఈ మొత్తం ఆర్టికల్స్ అన్ని కూడా ఏ వివక్షత లేకుండా, అంటే మన దేశంలో ప్రాబ్లం ఏంటంటే ఒక నాయకురాలు కానీ నాయకుడు కానీ 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పాలిస్తే తన దేవుడు అయిపోతాడు. అందుకు ఈ ఎలక్షన్ సిస్టమ్ తీసుకురావాలి. ఎవరు కూడా బ్రిటిషర్స్ లాగా 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు పాలించే నాయకులు అవ్వకూడదు. కింద నుంచి కూడా నాయకులు పైకి రావాలి, ఉన్నత స్థానాల్లో ఉండాలి అని చెప్పి ఆలోచించడం వల్లే ఈ రోజు ప్రతిభా భారతి గారు శ్రీకాకుళం జిల్లా నుంచి స్పీకర్ అయ్యారు. బాలయోగి గారు పార్లమెంట్ లో స్పీకర్ అయ్యారు. ఇవన్నీ కూడా జరిగాయంటే ఆయన ఆశీర్వాదం వల్ల జరిగింది, ఆయన మాట వల్ల జరిగింది అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఎప్పుడూ ఆలోచిస్తాను, అదేంటి అంబేద్కర్ గారు కాలం చేసి చాలా రోజుల తర్వాత భారతరత్న ఇవ్వడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది అంటే ఆ రోజు దాకా ఎందుకు భారతరత్న అంటే భారతరత్న ఎంజీఆర్ గారికి ఇచ్చారు, అందరికీ ఇచ్చారు. నాకు తెలిసి 89 తర్వాత భారతరత్న వచ్చింది. సినిమా హీరోలకు ఇచ్చారు, బ్లాక్ మార్కెట్ ఇచ్చారు, అందరికి ఇచ్చారు భారతరత్నాలు. కానీ అంబేద్కర్ గారికి ఇవ్వలేదు. నేను ఈ రోజు నా స్వార్థంతో నేను గర్వంగా చెప్పగలను ఏంటంటే ఆయనకు భారతరత్న ఇచ్చినప్పుడు నందమూరి తారక రామారావు గారు యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడే ఆయనకు భారతరత్న వచ్చింది. ఆ తర్వాత మీరు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడన్నా కానీ మనకి చూస్తే అప్పటి నుంచి నెమ్మదిగా అవార్డులు ఇవ్వడం మారి, తర్వాత ఈ రోజు చూస్తే చాలా చిన్న చిన్న వాళ్ళకి కూడా పద్మశ్రీలు ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే నేను ఏమంటున్నానంటే ఈ మాట ఇప్పటికీ కూడా ఫ్యూచర్ లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆ మహానుభావుడి గురించి చరిత్ర చదవాలి. ఎన్ని కష్టాలు పడ్డాడో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఉద్యోగం కోసం మన బరోడా మహారాజ్ గారు ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆయన దగ్గర నా దగ్గరికి వచ్చే ఉద్యోగం చేయడానికి. ఇప్పుడు లండన్ లో కానీ అమెరికాలో కూడా వివక్షత ఉంటది కదా, ఎవరైనా చదువుకు రెస్పెక్ట్ ఇస్తారు, కులానికి రెస్పెక్ట్ ఇవ్వరు. చదువుకున్నాడా, థీసిస్ రాశారా, పిహెచ్డి చేశారా, ఓ నమస్కారం అంటే తల వంచి రెస్పెక్ట్ ఇస్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి నేను ఒక ఆయన జీవిత చరిత్ర బుక్ లో చదివాను. ఒక బండి మీద, అంటే జట్కా బండ్లు ఉంటాయి కదా ఆ టైంలో, బండి మీద వెళ్తున్నప్పుడు ఆ నడిపేవాడు కూడా బండి వదిలేసి వెళ్ళిపోతే ఆయనకి పౌరుషం వచ్చి మళ్ళీ ఆ బండి నడిపినప్పుడు బండి యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ కింద పడిపోయిన చెయ్యి కూడా ఇరిగింది. అంటే అది చూస్తున్నప్పుడు నేను ఇంత చదివే కూడా ఇంకా మన దేశంలో ఇదే పరిస్థితి, ఎంత చెప్పాలనుకున్నా కూడా ఇదే పరిస్థితి. పూణేలో కూడా ఒక దగ్గర ఒక బావిలో నీరు తాగనివ్వకపోతే అక్కడ ఉద్యమం చేశారు. మొట్టమొదట ఈ దేశంలో మహాత్మా గాంధీ చెప్పింది తప్పు అని చెప్పే ఏకైక మగాడు అంబేద్కర్ గారు. దానికి దమ్ము ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని పొగుడుతుంటే మనం కూడా పొగుడుతూ ఉంటాం కదా, కానీ దానికి దమ్ము ఉండాలి చెప్పాలంటే, నువ్వు చెప్పింది తప్పు అని చెప్పి. దానివల్ల ఈ రోజుకి కూడా ఆ మనిషి ఆయన చెప్పింది తప్పు అయితే తప్పు, రైట్ అయితే రైటు, ఈ దేశం ఎలా బాగుపడాలి అని చూపెట్టి ఆ రోజుల్లోనే, అందుకని ఫార్వర్డ్ థింకర్ అంటాను నేను. అంటే ఏంటంటే ఫార్వర్డ్ థింకర్ అంటే ఏంటంటే 80, 70లో 60, 20లోని 30లోని 2025లోని 2030లో ఎలా బతకాలో జనాలు ఆలోచించేవాడు ఎప్పుడు కూడా చాలా అరుదుగా ఉంటారు. మొన్న యూట్యూబ్ లో ఆయన BBC ఇంటర్వ్యూ చూశాను. అసలు ఆ ఇంగ్లీష్ కూడా ఎంత బాగా మాట్లాడుతున్నారంటే, నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయన చిన్న కుటుంబంలోనే పుట్టారు, ఆయన పేదరికంలోనే పుట్టారు, కానీ చదువు ఆయన్ని మహారాజు కింద ఈ రోజు నిలబెట్టింది. ఆయన కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్ళింది. ఆయన ఈ దేశాన్నే అన్ని దిశలకు చూపెట్టే వ్యక్తిగా తీర్చిదిద్దింది. కాబట్టి నేను యువకులందరినీ కోరుతుంది ఏంటంటే ఆయన ఇచ్చిన రాజ్యాంగం వల్ల మీకు వచ్చిన అదృష్టం ఏంటంటే మీరు చదివితే చాలు ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. కాబట్టి ఎక్కడా కూడా వెనకాడు వేయకుండా చదవాలి, చదివించే సమయంలో చదవాలి. ఇక్కడ యువకులు నేను చూస్తున్నాను, మన నర్సీపట్నంలో కొంతమంది గాంజాయికి అలవాటు పడిపోతున్నారు. వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, ఆ మొత్తం నీ లైఫ్ మొత్తాన్ని తుడిచిపోతుంది. అలాంటి త్యాగం చేసిన వ్యక్తి నుంచి కనీసం ఒకటి నేర్చుకోవాల్సిందంటే చదవాలి. కాబట్టి నేను మళ్ళీ మీ అందరినీ కోరుతుంది అంటే దాని ఉద్దేశం మేర మీరు మంచి పర్సంటేజ్ వచ్చి మంచి చదువులోని ఉన్నత స్థాయిలో ఉండాలని ఎవరన్నా కుర్రోడు మాకు సపోర్ట్ చేయండి అంటే వాళ్ళకి మేము సపోర్ట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా
నేను లాస్ట్ టైం ఎలక్షన్ ముందు ఒక మాట ఇచ్చానండి. ఏంటంటే అది మన వల్ల జరిగిందో రాజకీయాల వల్ల జరిగిందో పార్టీల గురించి మాట్లాడట్లేదు. ఏం జరిగిందో జరిగింది, కానీ డాక్టర్ సుధాకర్ గారు మాత్రం మన నర్సీపట్నం వల్ల చనిపోయారు. దాంతో నేను ఏమన్నానంటే ఆయన పేరు మీద ఒక లైబ్రరీ కడితే బాగుంటుందని చెప్పి నేను ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ మాట మీద నేను ఉందామని చెప్పి నిర్ణయించుకున్నాను. ఆ లైబ్రరీలోని ఫ్రీ వైఫై పెట్టుకొని మంచిగా బుక్స్ పెట్టి మన పిల్లలు ఎవరన్నా చదువుకుంటారంటే లైబ్రరీ ఉపయోగపడే విధంగా నేను మన నర్సీపట్నం ఎస్సీ కాలనీలో కానీ బొట్టుపల్లి కాలనీలో కానీ లేకపోతే ఎక్కడో దగ్గర పెడదామని చెప్పి నిర్ణయించుకున్నాను. దానివల్ల ఏంటంటే మన పిల్లలు కూడా ఎస్ఏలు అవ్వాలి, సిఏలు అవ్వాలి, కలెక్టర్లు అవ్వాలి. అవుతే ఏమవుతుందంటే ఆ గ్రామం దశ మారిపోతుంది. కాబట్టి నేను ఒకటే కోరుతుంది ఏంటంటే మనకి సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్ అంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా మన దేశం రూట్స్ చిన్నవి కాదు, చరిత్ర ఇచ్చింది చిన్నది కాదు. మన దేశం చెప్పింది చాలా, అది మనం చాలా అదృష్టవంతులు ఇలాంటి దేశంలో పుట్టడం. కాబట్టి ఇలాంటి మహానుభావుడిని కనిచ్చింది మన దేశం. కాబట్టి ఆయన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మొదటి పేజీ నుంచి లాస్ట్ పేజీ దాకా ఆయన చరిత్ర తెలుసుకొని మనం ఒకటే ఆయన నివాళులు అర్పించింది ఏంటంటే చదువుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. ఎందుకు ఎక్కువ ఏం పెట్టుకోవద్దు, ఒకటే ఏమేంటంటే ఆయన చదివిన యూనివర్సిటీ కాళ్ళతో ఒక్కసారి ఆయన చదివిన యూనివర్సిటీ దాకా వెళ్ళగలమా లేదా అని ఒక ఏం పెట్టుకుని వెళ్ళాలి అంతే. మీ జీవితం అంతా మారిపోతుంది. ఆయన కొలంబియా యూనివర్సిటీలో చదివారు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివారు. ఈ 2 యూనివర్సిటీల్లో కానీ ఒక్క కుర్రాడైనా మన నియోజకవర్గం నుంచి వెళ్ళి కాలు పెట్టాడంటే వాడి జీవితమే మారిపోతుంది. అది ఏం పెట్టుకొని చదవాలని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటూ జై భీమ్. కానీ దాతలు ఉన్నారు, వాళ్ళకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుతున్నారు. విజయ్ కుమార్ గారు, బుల్లి శంకర్రావు గారు, సత్యబాబు గారు అందరూ కూడా దాతలు ముందుకొచ్చి ఇలాంటి మహానుభావుడు విగ్రహానికి నివాళులు అర్పించడానికి అని చెప్పి ఈరోజు ఆ విగ్రహం పెట్టించినందుకు